కూడా నేటి దిన సర్వారాధనలోని సకలాశీర్వాదములు పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ వేదములో నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఒకసారి రాజ్యం ఒకసారి అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు అని నిన్ను స్తుతించుచున్నాను. చాలండి స్నేహితులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము ప్రభు యేసు రూపు బైబిల్ మిషన్ ద్వారా బయలుపరచబడుట. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు యేసు రూపు బయలుపడిన బైబిల్ మిషను. ప్రభు యేసు రూపు అని చిన్న గ్యాప్ పెట్టుకొని బయలుపరచబడిన బైబిల్ మిషను అని రాసుకోండి. ఆధారం ఏమిటి అంటే, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 45వ పాట మొదటి చరణములో ఇలాగ రాశారు తండ్రి గారు. ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించే నామే విభావామే మంచు నేను వివరింపగలను విభావామే మంచు నేను వివరింపగలను. పిల్లరా, విభవము అనే మాటకు అర్థం ఏమిటి అంటే సంపద. బాగా వినండి. యేసు ప్రభువారి యొక్క రూపు ధరించుకొనుటే సంఘమునకు గొప్ప సంపద. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు యేసు యొక్క రూపు సంఘము ఎప్పుడైతే ధరించుకుంటుందో గొప్ప సంపదను ధరించుకునేటువంటిదిగా సంఘం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ చరణము ద్వారా మనం గ్రహించాలి. ఇప్పుడు ప్రభు యేసు యొక్క రూపును ధరించుకునేటువంటి సంఘమేది? వధువు అని అక్కడ రాయబడింది. ప్రభు యేసు రూపే సంగ వధువు. కనుక సంఘ వధువు అనగా ఎవరు అంటే బైబిల్ మిషను. ఎవరు చెప్పండి? రైట్. కనుక ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, 1938 సంవత్సరం జనవరి 31వ తారీఖున దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఈ బైబిల్ మిషన్ను దేవుడు భూలోకవాసుడైనటువంటి జనకులకు, నేటి కాలపు భూలోకవాసులమైనటువంటి మనము అందుకొనుట కొరకు బయలుపరుచుట అనేటువంటిది దేవుడు ఒక గొప్ప సంపదను అనుగ్రహించుట
అని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. అంటే దేవుడు మనలను ప్రేమించి, సర్వమానవాళిని ప్రేమించి, సర్వ సంఘములను ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏమిటి అంటే బైబిల్ మిషను అనేటువంటి కానుక. ఏ కానుక చెప్పండి? రైట్. కనుక ఎందుకు సర్వమానవాళిని, అన్ని మిషన్లను అని అంటున్నాను అంటే, మతములు మిషన్లన్నీ ఒకరోజు ఎక్కడికి వస్తాయి? బైబిల్ మిషన్లోనికి వస్తాయి అని దేవుడే దేవదాసయ్య గారికి తెలియచేశారు. కనుక బైబిల్ మిషన్లోనికి రావటం అంటే అర్థం ఏంటి? సామాజిక మాధ్యమంలో వినేటువంటి వారు అపార్థం చేసుకోకూడదు. బైబిల్ మిషన్ అనుభవములోనికి రావటం. కనుక ఈ రీతిగా ఈ అనుభవములోనికి వచ్చుట కొరకు దేవుడు ఒక గొప్ప కానుకగా దేవుడు ఏమిచ్చారు అంటే బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇట్లా చూడండి, బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచారు అంటే అర్థం ఏమిటి అంటే తన అంతరంగాన్ని దేవుడు తెరిచారన్నమాట. తన అంతరంగాన్ని భూలోకానికి ఒక దర్పములాగా, ఒక అద్దములాగా చూపించటానికి తన అంతరంగమై ఉన్నటువంటి బైబిల్ మిషన్ను దేవుడు ఈ లోకానికి కానుకగా అనుగ్రహించారు. దేవునికి ఎన్నో వందనాలు. దేవుడు అనుగ్రహించినటువంటి భూమి ఆకాశములు అందున్నటువంటి సమస్తము కంటే కూడా ఘనమైనటువంటి కానుక బైబిల్ మిషను అనేటువంటి కానుక. ఏంటి ఈ కానుకలో ఉన్నటువంటి అంత ప్రత్యేకత అంటే, ఈ బైబిల్ మిషను అనేటువంటి కానుకలో ఏమున్నది అని అంటే మళ్ళీ చెప్తున్నాను ప్లరా, ప్రభు యేసు రూపు ఏంటంట? రైట్. ప్రభు యేసు రూపు ఎవరి రూపు? తండ్రి అయినటువంటి దేవుని యొక్క రూపు. ప్రభు యేసు రూపు ఏ రూపు? పూర్తి చేయండి. దేవుని సింహాసనం మీద కూర్చుండేటువంటి రూపు. అర్థమవుతుందండి? కనుక ఈ దేవుని సింహాసనం మీద కూర్చునేటువంటి రూపు కలిగినటువంటి బైబిల్ మిషన్ను దేవుడు మనకు అనుగ్రహించుట ద్వారా ఏమిస్తున్నారంటే సింహాసనాసీనుడైనటువంటి ప్రభు రూపును మనకు కానుకగా ఇస్తూ ఉన్నారు. కనుక ఎవరైతే బైబిల్ మిషన్ను అందుకున్నటువంటి వారుగా ఉండి బైబిల్ మిషను అనుభవములోనికి వచ్చినటువంటి వారుగా ఉంటారో వారు పూర్తి చేయండి, ప్రభు యేసు రూపును సంపాదించుకున్నటువంటి వారుగా ఉంటారు. ఆయన కూర్చున్నటువంటి పూర్తి చేయాలి సింహాసనం మీద ఒకరోజు కూర్చునేటువంటి అనుభవంలో నీకు వస్తారు. అందుకే బైబిల్ మిషను అనేటువంటి కానుక గొప్ప కానుక అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంత గొప్ప కానుక అంటే దేవుడు తన రూపాన్నే కానుకగా ఇవ్వటం అండి. మనకు బైబిల్ మిషన్ను కానుకగా ఇచ్చారంటే ఏంటంట? మీరు మాట్లాడితే నేను కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడకపోతే ముగింపు ప్రార్థన చేయమని అర్థం, అంతేనా? కనుక బైబిల్ మిషన్ను కానుకగా ఇచ్చారు అంటే తన రూపాన్నే కానుకగా ఇచ్చారు. ఇప్పుడు ఇటు చూడండి, ఎవరైనా ఎవరికైనా కానుక ఇచ్చారు, పుచ్చుకుంటారా పారేస్తారా? కదా. కనుక అందుకే నేను కానుక అంటున్నాను. కనుక అలాగున పుచ్చుకున్నటువంటి అనుభవములోనికి వచ్చి ఆ అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలోనికి రావలసినటువంటి వారముగా ఉంటాం. ఎలాగైతే కానుకను దాచుకుంటామో, అనేకులకు చూపిస్తూ ఉంటామో, ఫలానాయన నాకు ఈ బహుమతి ఇచ్చాడు అని ఎట్లాగైతే అనేకులకు చూపిస్తామో, మొన్న మా పాపకి వాళ్ళ కంపెనీలో ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడ పెట్టారు? 80 బీరువాలో పెట్టి తాళం వేశారా? హాల్లో అద్దాల బీరువాలో పెట్టి అందరికి కనపడేటట్టు పెట్టారు. మరి అలాగైతే ఇలా దేవుడిచ్చినటువంటి కానుకను లోకమంతటికి చూపించేటువంటి స్థితిలో మనము లోకానికి అగపరచబడాలి. కనుక అనుభవములోనికి ఎప్పుడైతే రాగలుగుతామో మేఘమెక్కి ఆయన సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. సంగతిలోనికి వస్తే పిల్లరా,
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపం ఏమిటి, బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రభు యేసు రూపం ఏమిటి, 16 విషయాలు ఉన్నాయి. సమయం పరిగెత్తేసింది కనుక త్వరగా మాట్లాడేస్తూ వెళతాను. మొట్టమొదటిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచబడినటువంటి వారుగా ఉన్నారు. ఏం చేయబడ్డారు? పుట్టాడు కదండి అని అంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి లేవో తెలుసా? జనన మరణాలు లేవు. మనకు అర్థం కావటానికి మరియమ్మ గర్భములో నుంచి పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? మరియమ్మ గర్భములోనికి వచ్చి మరియమ్మ గర్భములో నుంచి లోకానికి బయలుపడ్డారు. చదవండి ఆ మాటలు. యోహాన్ రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 57వ వచనము. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఒక్కటి చదవండి, టైం సరిపోదు. జీవము గల తండ్రి నన్ను పంపెను. ఆగండి, పంపెను అంటే అర్థం ఏంటి? అంటే ఈ తండ్రి దగ్గర ఈయన ఉన్నారు, ఈ తండ్రిలో ఆయన ఉన్నారు, ఈ తండ్రితో ఆయన ఉన్నాడు. తండ్రిలో ఉన్నటువంటి ఆయన ఏం చేశారంటే ఆయన్ను దేవుడు ఈ లోకానికి పంపినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. అలాగే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములోను 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏముంటుందంటే ప్రత్యక్షమాయెను. ఏంటని చెప్పండి? అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షమవటం అంటే అర్థం ఏంటి? అప్పుడే పుట్టాడని కాదు, ఎప్పుడో ఉన్నారు ఆయన. ఎప్పుడో ఉన్నటువంటి ఆయన ఏం చేశారు? బయటపడ్డారు, బయలుపరచబడినటువంటి వారుగా ఉన్నారు. లోకానికి కనబడేటట్లుగా బయలుపరచబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రభు యేసు యొక్క రూపేంటి చెప్పేయండి. బయలుపరచబడింది బైబిల్ మిషన్. బైబిల్ మిషను పుట్టినటువంటిది కాదు, బాగా వినండి, ఒకరు స్థాపించినటువంటిది కాదు, బయలుపరచబడింది. పిల్లరా, దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. సంగతి ఏమిటి అంటే దేవుడు తన అంతరంగములో బైబిల్ మిషన్ను ఎప్పుడు కలిగి ఉన్నారో తెలుసా? ఆది మానవుణ్ణి దేవుడు కలుగ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే దేవునికి వచ్చిందో అప్పుడే దేవుడు తన అంతరంగములో బైబిల్ మిషన్ను కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను సమయం వచ్చినప్పుడు ఏం చేశారు? భూలోకానికి బయలుపరిచారు. అలాగా గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినట్లుగా, కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఎప్పుడో తెలుసా? బాగా వినండి. దైవమతమును రానిచ్చి, దైవమతములో నుంచి యోధామతమును రానిచ్చి, యోధామతములో నుంచి క్రైస్తవ మతమును రానిచ్చి, క్రైస్తవ మతములో నుంచి సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంటే బైబిల్ మిషన్ను బయలుపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదాము దగ్గర నుంచి షేము వరకు ఉన్నటువంటి మతము ఏ మతం అంటే దైవ మతం. షేము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఉన్నటువంటి మతం ఏదంటే యోధా మతం. ఎందుకంటే నోవాహు యొక్క గర్భములో నుంచి ఎవరెవరు వచ్చారు? షేము, హాము, యాపేతు. కనుక ఈ హాము యాపేతులో నుంచి ఇతర మతాలు వచ్చినాయి. షేములో నుంచి బైబిల్ మిషన్ వచ్చింది. షేములో నుంచి యోధా మతం వచ్చింది. కనుక యోధా మతములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిలోంచి క్రైస్తవ సంఘం వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాగున దేవలోకములో ఉన్నటువంటి ప్లరా బైబిల్ మిషను ప్లరా సమయం వచ్చినప్పుడు ఇక ఆయా మిషన్లు అయినటువంటి వాటి ద్వారా దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశము ఎప్పుడైతే నెరవేరటము లేదో అప్పుడు దేవుడు ఏం చేశారంటే తన అంతరంగములో ఉన్నటువంటి
బైబిల్ మిషన్ను బయలుపరిచారు. ఎట్లా చూడండి, దైవ మతము ద్వారా దేవుని అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశం నెరవేరాలి అని దేవుడు ఏం చేశారు, తన అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని అట్లాగే ఉంచుకున్నారు. ఏంటి ఆయన అంతరంగంలో ఉన్న ఉద్దేశం? వెరీ గుడ్ నాన్న, బైబిల్ మిషన్. కనుక దైవ మతములో నెరవేరలేదు. ఆ తర్వాత సర్వమతాలు వచ్చినాయి, వాటిలో కూడా దేవుని అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశం నెరవేరలేదు. యోధా మతములో కూడా దేవుని మతము ద్వారా కూడా దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశము నెరవేరలేదు. అలాగే దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మతములో నుంచి కూడా దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశము పరిపూర్ణముగా నెరవేరలేదు అనేటువంటి సంగతిని పిల్లరా ఆలోచన చేసినటువంటి దేవుడు సమయాన్ని చూసి ఏం చేశారంటే, బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ఆదాము దగ్గర నుంచి పిల్లరా ఉన్నటువంటి భక్తుల్లో పాత నిబంధన కాల భక్తులైనా కొత్త నిబంధన కాల భక్తులైనా వారికి బైబిల్ మిషను అందలేదు అంటే వారు తగనివారు అని కాదు, కానీ ఆ సమయమునకు బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షత అనేటువంటిది లోకమునికి రాలేదు గనుక నా సమయానికి వచ్చింది గనుక దేవుడు అందించారు అన్నారు. అది దైవజన్ని తగ్గింపు. ఒక సందర్భంలో అయ్యగారు అన్నారంట, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక మిన్నల్ని దాక్కున్నాను అన్నారంట. ఎట్లా ఉన్నారంట? ఎవ్వరికి కనబడకుండా ఎట్లాగుంటారో అట్లాగున అణిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆ సంగతి వేరే సంగతి. కనుక స్నేహితులరా, అలాగున ఈ దాచబడినటువంటి బైబిల్ మిషన్ దేవుని అంతరంగంలో అప్పటిదాకా దాచబడినటువంటి బైబిల్ మిషను బయలుపరచబడింది. కనుక ఈ బయలుపరచబడుటలో ఏం కనబడతా ఉంది? ప్రభు యేసు యొక్క రూపము కనబడతా ఉంది. అర్థమవుతుందండి? రైట్. దీనికి అన్వయంగా మీరు తర్వాత ఇంటికి వెళ్ళా పాడుకోండి. 110వ కీర్తన మొదటి చరణం తర్వాత పాడుకోవచ్చు, సమయం పరిగెట్టేసింది కనుక. రెండవదిగా ప్రభు యేసు యొక్క రూపు ఏమిటి అంటే, మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదిరించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అపవాదిని ఎదిరించినటువంటి వారుగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అపవాది అనేక పర్యాయాలు వస్తే ఏ సందర్భంలోనూ కూడా ఆయన ఏం చేయలేదు, లోబడలేదు. నీవు దేవుని పరిశుద్ధుడవు అని సాతాను అంటే ప్రభు అంటారు, నా వెనకకు పో అన్నారు. దేవదాసయ్య గారు ఏమన్నారు, ఓ సాతానా, నువ్వు మంచి మాట అన్నా చెడ్డ మాట అన్నా నేను నోర్ముయి అంటానన్నారు. ఎందుకో వేరండి, ప్రభు యేసు యొక్క లక్షణం ఏంటి? సాతాన్ని ఎదిరించటమే. అది ఏం చెప్పినా మంచి మాట చెప్పినట్టు కనబడినా మంచి మాట చెప్తాడేంటి? చెప్పడం కానీ కనబడతాడు. కనుక దేవుని పిల్లలు గమనించండి, మంచి మాట చెప్పినట్టు కనబడినా చెడ్డ మాట చెప్పినట్టు కనబడినా కానీ నీతో నాకు సంబంధం లేదు అని ఎదిరించినటువంటి అనుభవము దైవజనుల్లో ఉన్నది. ఇది బైబిల్ మిషన్ యొక్క అనుభవం అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనుగా ఉన్నాను. కనుక తెలివిని గలిగించు. రైట్. అంధకారంపై అధికారం ఇచ్చే ప్రార్థనలో దేవదాసయ్య గారు ఎట్లా రాశారు, మేము ఏ చిన్న విషయములో కూడా పూర్తి చేయండి, ఏ చిన్న విషయములో కూడా అపవాది యొక్క అధికారమునకు లోబడనటువంటి పవిత్రమైనటువంటి నిష్ట మాకు దయచేయము అన్నారు. ఒకసారి తండ్రి గారికి చప్పట్లు కొడతారా? ఎంత గొప్ప క్రమాలు తండ్రి గారు నేర్పించారండి. ఏ విషయంలో అంట, ఎంత చిన్న విషయములోనైనా, ఎంత మాకు ఉపయోగకరమైనటువంటిదిగా కనబడేటువంటి విషయంలోనైనా కానీ వాడి మాట చెయ్యం అనేటువంటి పవిత్రమైనటువంటి నిష్ట మాకు దయచేయండి అని
తండ్రి గారు ప్రార్థించారు. అందుకే ఆ ప్రార్థన ఖచ్చితంగా చేయండి. ఇట్లా చేసుకోండి, చదవటం కాదు సుమ, అది మనకు అన్వయించి చేసుకోవాల్సినటువంటి ప్రార్థన. ఆ భాగ్యము నాకు ఇవ్వు అని, నా కుటుంబానికి ఇవ్వు అని, నేను ఇట్లా చేస్తాను. ఆ భాగ్యము నాకు ఇవ్వు, నా కుటుంబానికి ఇవ్వు, నా సంఘాలకు ఇవ్వు అని ప్రార్థన చేస్తా. ఇలాగున అపవాదికి లోబడనటువంటి భాగ్యము, అపవాదికి ఏ సందర్భములో కూడా శిరస్సు వంచనటువంటి భాగ్యము నాకు, నా కుటుంబానికి, నా సంఘాలకు ఇవ్వు అని ప్రార్థన చేస్తాను. మీరు కూడా అలా చేయటానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, దేవుని స్నేహితులారా గమనించండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరముల జీవితకాలం అంతట్లో కూడా, ఈలోక శరీర సంబంధమైనటువంటి జీవితకాలం అంతట్లో కూడా అపవాదిని ఎదిరించినటువంటి వాడుగానే ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగునే బైబిల్ మిషన్ వారికి దేవుడిచ్చినటువంటి వరం ఏమిటి అంటే సాతాను ఎదిరింపులు. ఎదిరింపులు అంటండి. కనుక సాతాను ఎదిరింపులు అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. కనుక ఇది బైబిల్ మిషన్లోని ప్రభు యేసు రూపేం చెప్పండి? సాతాన్ని ఎదిరించుట. ఇంకెవరైనా ఎదిరిస్తారా? మాకు ఎందుకు వచ్చింది తలగొక్కోవటం కొరితో అంటారు. కనుక ఇది ప్రభు యేసు యొక్క రూపు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే పరిశుద్ధాత్మ ఆయనను త్రోసికొని పోయెను అని రాయబడి ఉంటుంది. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ తండ్రి గారు త్రోసుకొని వెళ్ళారంట. అక్కడ సందర్భం ఏమిటంటే అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళారు ప్లరా ఉపవాస ప్రార్థన ఆచరించటానికి. కనుక అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనంలో రాయబడినటువంటి మాట ప్లరా ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తి చేతను అభిషేకించబడ్డారు అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపేమిటి? పరిశుద్ధాత్మ చేత నింపబడుట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట. చెప్పండి ఒకసారి. కనుక ఈ రీతిన ప్లరా నేటి కాలములో బైబిల్ మిషన్ కూడా దేని చేత నడిపించబడుతూ ఉంది? పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత నడిపించబడుతూ ఉంది. సాక్ష్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బాగా వినండి. బైబిల్ మిషన్ బయలుపరచబడినటువంటి దినం మొదలుకొని ఈరోజు వరకు, అంటే ఆల్టుగెదర్ 87 ఇయర్స్, 87 సంవత్సరాలుగా బైబిల్ మిషన్ మీదకు వచ్చినటువంటి ప్రతికూలతలు మరి ఏ మిషన్ మీదకు కూడా రాలేదు. అర్థమవుతుందండి? దీని మీదకి బైబిల్ మిషన్ మీదకి వస్తూ ఉన్నటువంటి ప్రతికూలతలు మరి ఏ మిషన్ మీద కూడా రాలేదు. అయినప్పటికీ కూడా బైబిల్ మిషను ప్లరా ఈ రోజుకి వృద్ధిలోనికి వస్తూ ఉంది, నడిపించబడతా ఉంది. అంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి తోసుకొని వెళ్తా ఉన్నాడు. ఏం చేస్తున్నారు? అబ్బా, తోసుకొని వెళ్ళటం అంటే అర్థం ఏంటండి? అంటే బలం మంద కాదు, వెనక పరిశుద్ధాత్మ తండ్రిది. మనం ఆదివారం గుళ్ళోకి రావటానికి తోసుకొని వచ్చేది ఎవరో? పరిశుద్ధాత్మ తండ్రి గారు. మహోత్సవాలకు రావటానికి తోసుకొని వెళ్ళాడు ఎవరో? బహిరంగంగా పరిశుద్ధాత్మ తండ్రి గారు, అంతరంగంగా ఏమో అయ్యగారు ఏమంటారు ఏంటి? అంతేనా కాదా? సర్లేండి, పర్వాలా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారు గమనించండి. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ తండ్రి త్రోసుకొని వెళుతూ ఉన్నట్లుగా ఎందుకు మీ గమనానికి తీసుకొని వస్తున్నానంటే ఎన్ని రకాల ఆటంకాలు ఎదురు కాకూడదో అన్ని రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. మనుషుల నుంచి, అపవాది నుంచి, ఇంకా లోకము నుంచి కూడా అవుతున్నాయా లేదా? అవుతా ఉన్నాయి. కనుక అయినప్పటికీ కూడా ఎవరు ఆపలేకపోతూ ఉన్నారు. దీన్ని బైబిల్ మిషన్ని అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి నెట్టుకుంటా వెళ్తున్నారు. ఇది నా గొప్ప అని ఎవరు అంటానికి వీల్లేదు సుమా. అర్థమవుతుందండి? బైబిల్ మిషన్లో ఏ స్థాయిలో నిలబెట్టబడిన వారైనా ఇట్స్ బికాజ్ ఆఫ్ మై గ్రేట్నెస్ అని అంటానికి వీల్లేదు. ఇట్ ఈజ్ ఆల్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్
హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క గొప్పతనం అంతే. ఆయన అట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, లేకపోతే మీరు ఆలోచన చేయండి, నిలువు సొమ్ము లేకుండా నిరుకు రాబడి లేకుండా కోట్ల రూపాయలతో మహోత్సవాలు ఎక్కడి నుంచి ఎవరు జరిపించగలుగుతారు చెప్పండి ఒకసారి. నిల్ బ్యాలెన్స్తో ప్రార్థనతో ఆరంభించబడినటువంటి మహోత్సవాలు ఏమండి అంత ఘనముగా జరగటానికి గల కారణం ఏంటి? ఎవరి నడిపింపు? అందుకే తండ్రి గారు ఏమని పాడారు? నాకేమి కొదువా, నీవే కొట్లు విప్పేదవు, నీవే ప్రబలపరిచేదవు. ఎవరు తోరుకొని వచ్చారు అన్ని లక్షల మంది ప్రజలను? పరిశుద్ధాత్మ తండ్రి. అర్థమవుందండి. కనుక బైబిల్ మిషన్ అనుభవములోనికి రావటం అని అంటే ప్రభు యేసు రూపును సంపాదించుకోవటం అని మీ గమనానికి తీసుకొని వస్తూ, ఏంటి ప్రభు యేసు రూపు అంటే? పూర్తి చేయండి. 9వ పూట పాడాలి మీరు. సొంత శక్తితో యేసు ప్రభువుని చారలేను, దైవాత్మారమ్ము నా తనువును వ్రాలుము అన్నారు. సరిపోయిందా? సరిపోద్ది. అయ్యగారి పాటల పుస్తకం పట్టుకుంటే మనకు సరిపోద్ది, లేకపోతే ఏంటో అనిపిస్తుంది. అంతా ఇక్కడే పెట్టారండి అయ్యగారు. దేవుడు అయ్యగారిని బహుగా దీవించునుగాక, అయ్యగారికి కీర్తి కలుగునుగాక, అయ్యగారిని నడిపించినటువంటి పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. రైట్ ప్లరా. మరి ఒకటిగా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో ఉన్నటువంటి సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చినటువంటి వారిలో రోగులను స్వస్థపరిచారు. ఏమండి? భూతపీడితులను దయ్యముల నుండి భూతముల నుంచి విడిపించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం చూస్తాం. బాగా వినండి స్నేహితులరా. ఇప్పుడు ప్రభువు యేసులో ఉన్నటువంటి రూపు ఏంటి? స్వస్థపరిచే రూపు. అందుకే బైబిల్ మిషన్లో ఉన్నటువంటి రూపు ఏంటి చెప్పండి? స్వస్తిశాలలు స్థాపన చేయటం. ఏంటంట? స్వస్తిశాలలు స్థాపన చేసేటువంటి రూపు ప్లరా బైబిల్ మిషన్లో ఉన్నది. మీకు సాక్ష్యం చెప్తా. సంవత్సరం నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు, కానీ ఇంచుమించుగా 2004వ సంవత్సరం అనుకుంటా. అది బైబిల్ మిషన్లో, ఏ మిషన్లో అండి? మహోత్సవాల్లో, అప్పటికి మహాసభలని పేరున్నట్టు గుర్తు, మెడికల్ క్యాంపులో ఉన్నా నేను. ఓ చిన్న బాబుని తీసుకొచ్చారు, ఒక 4 సంవత్సరాల వయసున్న బాబుని తీసుకొచ్చారు. మందు బీళ్ళేయటం మనకు అలవాటు ఉందిగా. ఆ కౌంటర్లో కూర్చున్నా. పిల్లరా బాబుని తీసుకొచ్చి చెప్పారు తల్లిదండ్రి, అయ్యా మా బాబు జలుబు, దగ్గు, నిమ్ము, ఆయాసం, చాలా ఇబ్బంది పడుతున్నాడండి, ఏమైనా ట్యాబ్లెట్లు ఉంటే ఇవ్వండి అన్నారు. నేనేం చేశాను, ఒక అప్పటికి పావలా ఖరీదు చేసే ట్యాబ్లెట్ ఒకటి, ఒక 50 పైసల ఖరీదు చేసే టాబ్లెట్ ఒకటి, అంటే ఆ ఖరీదు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. 2 ట్యాబ్లెట్లు ఇచ్చి, ఇది సగం ఇది సగం ఇవాళ వేయండి, ఇది సగం ఇది సగం రేపు వేయండి అని చెప్పా. తెల్లారు సాయంకాలం నా దగ్గరికి మళ్ళీ వచ్చేసారు కౌంటర్ దగ్గరికి. నేను లోపల ఉన్నా. రాత్రి నిన్న సాయంకాలం వస్తే ఎవరో నాకు ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఆయన కనపట్టలేదు, ఎక్కడున్నారని వెతుకుతున్నారు వాళ్ళు. సరే మంచిది పిల్లరా, వాళ్ళని చూసి నేను బయటకు వస్తే, అయ్యా మీరు నిన్న ఇచ్చిన ట్యాబ్లెట్లు మాకు అదో కట్ట ఇదో కట్ట ఇవ్వండి అన్నారు. అదేంటమ్మా అని అడిగా. మా బాబు పుట్టి 4 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళ నుంచి ఈ జబ్బు కొరకు మందులు వాడుతున్నాం, ఇంతవరకు తగ్గలేదు, మీరేం బెళ్ళు ఇచ్చా తెలియదు, ఈ 2 బెళ్ళల్లో శుభ్రంగా తగ్గిపోయింది, కాబట్టి అదో కట్ట ఇదో కట్ట ఇవ్వండి అన్నారు. ఇంకెందుకమ్మా అన్న. ఏమో ఇంటికి వెళ్ళా, మళ్ళీ వస్తే రాదు వెళ్ళండి అన్న, అంతే. ఇన్ని సంవత్సరాలు బట్టి మెడికల్ క్యాంపులో కనపడతా ఉన్నా కానీ ఎప్పుడూ చడగలాడు నన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. స్వస్థ భాగ్యం. ధర్మాజిగూడ స్వామి డాక్టర్ గారు ఇక్కడ ఎంతమంది తెలుసు? తెలీదా? రైట్. ఆయన మొన్నొచ్చి మెడికల్ క్యాంపులోకి వచ్చి చెప్తున్నాడు, నాకు శరీరంలో ఒక బలహీనత ఉండేదండి, అదేదో చెప్పాడు, నాకు సరిగ్గా జ్ఞాపకం అట్లా మొన్న కూడా చెప్పాడు. ఆ బలహీనత విషయంలో ఆయన డాక్టర్ గారే కదా, చాలా మందులు వాడాడు.
15 ఏళ్ల క్రితం ఇట్లాగే కౌంటర్ దగ్గరికి వచ్చాడంట మహోత్సవాల్లో. అదేంటది వైద్య క్యాంపులోనికి వచ్చి నాకు ఈ ఇబ్బంది ఉంది, ఏం తెలియని వాళ్ళకి నాకు ఈ ఇబ్బంది ఉండే ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చారంట. వాళ్ళు ఏమి ఇచ్చారు? పారాసిటమాల్ ఇచ్చి ఇది వేసుకోమన్నారంట. ఆయనకి నవ్వు వచ్చిందంట. నాకున్నటువంటి ఇబ్బందికి ఈ బిళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా? నేను తెలవదని పిచ్చోడని ఇచ్చారా అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఇలా పారాసిటమాల్ ట్యాబ్లెట్, నేను మొన్న చెప్పాడు ఆ మాట, పారాసిటమాల్ ఓ ట్యాబ్లెట్ ఇచ్చారండి. సరే, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఇచ్చుంటారు కాబట్టి నేను వేసుకుంటానని వేసేసుకున్నాడంట. దాని పేరేంటో కూడా చూడకుండా వివరంగా. అంతే, 15 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు వరకు నాకు ఆ జబ్బు రాలేదన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా? స్వస్తి భాగ్యం, ప్రభు యేసులో ఉన్నటువంటి స్వస్తి భాగ్యము బైబిల్ మిషన్లో ఉంది, గ్రహించండి. ఇంకా కొంతమంది వస్తారులేండి, ఇదిగో నాకు అట్ట ఉందండి, ఫలానా బెళ్ళివ్వండి. మళ్ళీ ఈసారి ఎందుకో బాబాయ్ గారు ఎత్తికెత్తికి మెడికల్ క్యాంపులో ఉండండి జాన్ రవీంద్ర గారు అన్నారు మొన్న. మరి ఆయన అడ్రస్ తప్పటికి మెడికల్ క్యాంప్లో ఉంటూ వచ్చారు. వస్తే ఇదిగో ఈ బెళ్ళేవండి అన్నారు, ఫలానా బెళ్ళేవండి అంటే అది లేదు కానీ ఏదో ఇస్తున్నాం, ప్రార్థన చేసింది ఇస్తున్నాం అంటే వాళ్ళు తిరిగేసి బోర్లేసి చూసి దీని పేరేంటి, దీని ఎక్స్పైరీ డేట్ ఏంటి ఈయన అడిగారు. వీళ్ళ గ్యారంటీ దక్కదనుకున్నాను నేను. నిజం. కనుక దేవుని పిల్లరా గమనించండి, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్న మహిమే బైబిల్ మిషన్లోనికి వచ్చింది. ప్రభు యేసులో ఉన్నటువంటి మహిమ బాగా గ్రహించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూస్తే ప్రభు యేసు యొక్క మహిమ ఏంటంటే ఏమండి, ముట్టుకుంటే స్వస్థత కదా, మాట్లాడితే స్వస్థత, మాట విన్నవాళ్ళకు స్వస్థత, అయ్యయ్యో ఎన్ని రకాలో, స్పర్శలో స్వస్థత కదా. కనుక అటువంటి స్వస్తిశాల భాగ్యాన్ని దేవుడు బైబిల్ మిషన్ వారికి అనుగ్రహించారు. బైబిల్ మిషన్లో స్వస్యాల దేవుడు స్థాపన చేశారు. సరే, ముగించేస్తాను. మరి ఒకటిగా మనం చూస్తే 5వదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే ఆయన ప్రభు యేసు యొక్క రూపు ఏంటి అంటే అందరినీ కలుపుకొని పోయేవారు. అలాగునే బైబిల్ మిషన్లో ఉన్నటువంటి రూపు ఏంటంటే అన్ని మతముల వారిని, అన్ని మిషన్ల వారిని కలుపుకొని పోయేటువంటి తత్వము బైబిల్ మిషన్ యొక్క రూపు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏ మతమును కానీ ఏ మిషన్ను కానీ మహోత్సవాల్లో మీరు చూసుంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఏమండి క్రైస్తవులు ఉన్నారు, అన్ని తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏకీభవించారు. ఎవరిని రావద్దు అంటానికి వీల్లేదు. కనుక బైబిల్ మిషను ప్రభు యేసు యొక్క రూపైనటువంటి నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అనేటువంటి రూపు కనబడతా ఉంది. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వచనములో ఆశ్చర్యపరిచేటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి రూపమని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులారా మనం చూస్తే 201వ పద్యం రక్షణ పద్యాల్లో ఉంటుంది, దానికి సంబంధించి వివరం మీరు చదువుకోండి. అలాగే 45వ పాట మొదటి చరణము, 72వ పాట 131వ చరణములో రాకడ బోధ అందించేటువంటి ఆ రాకడ బోధ అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బోధ అందించేటువంటి రూపము బైబిల్ మిషన్ యొక్క రూపమని మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, ఇంకా మారు మనస్సు అనే దాని మీద పునాది వేయకుండా సంపూర్ణులగుటకు సాగిపోదుము. కనుక సంపూర్ణులు చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బోధ బైబిల్ మిషన్ యొక్క బోధ అని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే లూకాసు వార్త 23:34లో ప్రభు యొక్క రూపు ప్రేమ, క్షమ. ఏం చెప్పండి? ప్రేమించటం, క్షమించటం. కనుక ఈ రూపము బైబిల్ మిషన్లో ఉన్నట్లుగా 47వ పాట మొదటి చరణంలో మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. అందుకే చీచి మిషను అని బైబిల్ మిషన్ను అనేకులు ద్వేషిస్తే చిట్ట చివరి మిషన్లే అబ్బాయి పర్వాలేదు వాళ్ళని ఏమనకండి అన్నారంట తండ్రి గారు. అర్థమైందా? ఎవరి రూపు?
ప్రభు యేసు యొక్క రూపు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము అలాగే 34వ వచనములో తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి స్థితిని అగపరిచినటువంటి వారుగా ఉన్నారు యేసు ప్రభు వారు. అలాగున్నే బైబిల్ మిషన్ యొక్క పేరులోనే దేవుడు బయలుపరిచిన అనేటువంటి దేవుని దగ్గర నుంచి పంపబడింది అనేటువంటి పేరు బైబిల్ మిషన్ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 9వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనములో యేసు ప్రభు వారు తన యొక్క క్రియలను బట్టి దేవుడు తనను పంపించారు అని తెలుసుకోండి అని చూపించారు తన క్రియలు. అట్లాగే ఈరోజు బైబిల్ మిషన్లో కనబడేటువంటి క్రియలు ఎవరు పంపించారని కనబడుతుంది, ఎవరు బైబిల్ మిషన్లో ఉన్నారని చూపిస్తుంది, దేవుడు ఉన్నారని చూపిస్తూ ఉంది. ఇది ఎవరి రూపు? ప్రభు యొక్క రూపు. నిలువు సొమ్ము లేకపోయినా, నిరుకు రాబడి లేకపోయినా ఖరీదైనటువంటి మందిరాలు కట్టడానికి పిల్లరా ఎవరి సహాయము అంటే పరలోకపు సహాయం. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. దీనికి వివరం కావాలంటే రక్షణ పద్యాల్లో 200వ పద్యం మీరు ఇంటికి ఇలా చదువుకోండి. అలాగే 10వదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనం ప్రభు యొక్క రూపు ఏమిటంటే తండ్రి దగ్గర నుండి అందుకొని చెప్పుట. నేను నా తండ్రి చెప్పిన చెప్తా ఉన్నానన్నారు. కనుక బైబిల్ మిషన్ కూడా వర్తమానాలు ఎక్కడి నుంచి అందుకొని అందిస్తూ ఉంది? దేవుని సన్నిధిలో కూర్చొని అందుకొని అందిస్తూ ఉంది. ఇది ప్రభు యేసు యొక్క రూపు. యోహాను సువార్త 15వ అధ్యాయం 51వ వచనములో ప్లరా తండ్రి చెప్పినటువంటిది కుమారుడు చేసినట్లుగా యేసు ప్రభువారు చేసినటువంటి రూపాన్ని యేసు ప్రభువారిలో మనం చూస్తాం. అలాగే బైబిల్ మిషన్ మూలవాక్యము యోహాను సువార్త 2:5 ఆయన మీతో చెప్పునది చేయుడి. కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే ప్లరా బైబిల్ మిషన్ ఏమంటుంది? త్వరగా రమ్ము అంటుంది. ఇదే ఆయన చెప్పింది, చేసినటువంటి అనుభవం. దీనికి అన్వయంగా 47వ పాట 3వ చరణం ఇంటికి ఇలా చదువుకోండి. అట్లాగే 12వదిగా యోహాను సువార్త 18:36లో మనం చూస్తే ప్రభు అంటారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. ఇది ఎవరి రూపు? ప్రభువు రూపు. ఇంత గొప్ప రాజ్యములో అయినండి కూడా ఇది నా లోక సంబంధమైనది కాదు అన్నట్లుగా ఆయన ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాగే బైబిల్ మిషన్ కూడా ఎలాగ ఉంటుంది? ఈ లోకములో మనం కాదులే, బైబిల్ మిషన్ ఎలా ఉంటుంది? ఈ లోకము నాకు సంబంధంలో, ఈ లోకంతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా. దానికి సాక్ష్యం ఏంటి? మరణాత అనేటువంటి వందన వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. 13వదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి రూపు ఏంటంటే సన్నిధిలోని మహిమ రూపు కలిగి ఉన్నారు. అలాగున్నే బైబిల్ మిషన్ కూడా సన్నిధి అనుభవాన్ని కలిగి సన్నిధిలోని రూపాన్ని లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. 14వదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనము ప్లరా తండ్రి యొక్క ప్రేమను, కుమారుని యొక్క కృపను, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే నన్ను చూసిన వారు తండ్రిని చూసిన వారు అన్నారు ఆ వచనములో. కనుక బైబిల్ మిషన్ చూసినటువంటి వారు కూడా తండ్రి యొక్క ప్రేమను చూస్తూ ఉన్నారు. బైబిల్ మిషన్ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు కుమారుని కృపను అనుభవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అందుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక మొన్న మహోత్సవాల్లో ఒక ఆయన అంటున్నాడు, ఏంటండి ఇన్ని లక్షల మందికి ఎట్లా పెడుతున్నారండి భోజనాలు? ప్రధానమంత్రి గారు వస్తేనే, ముఖ్యమంత్రి గారు వస్తేనే కనీసం పులిహోర ప్యాకెట్లు కూడా పెట్టలేకపోతున్నాం, మీరు ఎట్లా పెడుతున్నారు అని అడిగాడు ఒక ఆయన. మేం కాదయ్యా పెట్టే దేవుడు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? చేతులు నొప్పులు పుడతాయిలేండి, దాచుకోండి. రైట్. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. 15వదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో నేనే మార్గము అని ప్రభు తన రూపాన్ని చూపించారు. పరలోకానికి మార్గము అనేటువంటి రూపాన్ని ఆయన వెల్లడి చేశారు. ఇట్లా బైబిల్ మిషన్ కూడా ఏం చేస్తూ ఉంది చెప్పండి? నూతన యెరూషలేముకు మార్గాన్ని చూపిస్తూ ఉంది. 72వ పాట ఏమండి? 128వ చరణము, 132వ చరణం. కనుక అన్ని మిషన్లను మేఘమెక్కించేటువంటి మిషన్గా మనం చూస్తాం. చివరిగా 16వదిగా లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనములో
ప్రభు యొక్క రూపం ఏంటి చెప్పండి? సిలువ మోసేవారుగా ఉన్నారు. ఎప్పుడు? భూలోకములో ఉన్నంత కాలము సిలువ మోసేవారుగానే ఉన్నారు. కనుక బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రభు రూపేంటి? భూలోకములో ఉన్నంత కాలము సిలువే. నేను మానేస్తానండి రేపటి నుంచి బైబిల్ మిషన్. కనుక స్నేహితులారా గమనించండి, ఈ చరణం చదవండి. ఇప్పుడు 72వ పాట 113వ చరణం చదవండి. 72వ పాట 113వ చరణం. సిలువయే నాకిక్కడి గద్దె, నా సిలువ దానిపై ఉండు, ఈ సిలువలు రెండు పైనున్నటువంటి గద్దెకు సిద్ధము చేయును. థ్యాంక్ యూ నాన్న. అర్థమవుతుందా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఇంట్లో ఇద్దరు ఉంటే ఎన్ని పాటల పుస్తకాలు ఉండాలి కదా? ఇంట్లో ఇద్దరు ఉంటే ఎంతమంది అన్నం తినాలి కదా? నా పాటల పుస్తకం మా మేడం గారి దగ్గర ఉంది అనేవాళ్ళరా, ఒకరోజు ఆవిడ తినమంది, ఒకరోజు మీరు తినండి భోజనం. బాగుంటుందా? అట్ట కాదా? ఎందుకు కుదరదు అట్లాగా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, కనుక బైబిల్ మిషన్కు భూలోకములో సిలువ పూర్తి చేయండి, పరలోకంలో సింహాసనం. ప్రభుకేంటి? భూలోకములో సిలువ, పరలోకములో సింహాసనం. అదే బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రభు రూపు. కనుక ఈ ప్రభు రూపు కలిగినటువంటి బైబిల్ మిషన్ను బయలుపరిచి ఈ రూపులోనికి ప్రభు మనల్ని నడిపించారు. ఆ రూపాన్ని అలంకరించుకుందాం, ఆ రూపాన్ని అనుభవములోనికి తెచ్చుకుందాం. అట్టి ధన్యత పెళ్లి కుమారుడు మనకు అనుగ్రహించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారాన్ని దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టును తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైకత్ర దేవుని దీవెన ఆశీర్వాదములు చేరి వచ్చిన మేలకు తండ్రి మెండుగా దయచేయునుగాక. ఆమేన్. సరే వినండి.